రాష్ట్ర ఆదాయాన్ని మరింతగా పెంచేలా నూతన టూరిజం పాలసీకి రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది. పర్యాటక రంగానికి మరిన్ని మెరుగులు దిద్దుతూ డిసెంబర్లోనే రూపొందించిన కొత్త పాలసీకి తాజాగా మరిన్ని సవరణలు చేసింది. తెలంగాణ పర్యాటక ప్రాంతాలకు మరింత వన్నె తెచ్చేలా రూపొందించిన నూతన పర్యాటక పాలసీపై దూరదర్శన్ యాదగిరి స్పెషల్ రిపోర్ట్. అద్భుతమైన చారిత్రక కట్టడాలకు కనువిందు చేసే ప్రకృతి అందాలకు తెలంగాణలో కొదవలేదు. రాష్ట్రంలోని ఏ మారుమూల పల్లెకు వెళ్లినా చారిత్రక ఆనవాళ్లు దర్శనమిస్తాయి. అందుకే రాష్ట్రాన్ని పర్యాటక స్వర్గధామంగా మార్చి తద్వారా రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అధికారం చేపట్టగానే రాష్ట్ర పర్యాటక రంగంపై దృష్టి సారించిన కాంగ్రెస్ ప్రభుత్వం గతేడాది డిసెంబర్లోనే నూతన పర్యాటక పాలసీకి రూపకల్పన చేసింది. తాజాగా ఆ పాలసీకి మరిన్ని మెరుగులు దిద్దుతూ సరికొత్త పర్యాటక పాలసీని రూపొందించింది. ఈ మేరకు తాజాగా జీవోను విడుదల చేసింది. తెలంగాణకు 2500 ఏళ్లకు మించిన చారిత్రక నేపథ్యం ఉంది. 14వ శతాబ్దంలో కాకతీయులు చేపట్టిన కట్టడాలు, ప్రాకృతిక ప్రాంతాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, అద్భుతమైన కోటలు, స్మారక చిహ్నాలు, దేవాలయాలు, సరస్సులు, రాతి ప్రాంతాల్లో సహజ సౌందర్యాలు, వన్యప్రాణులు, వృక్షజాలం, జంతుజాలం, విభిన్న జాతులు, పండుగలు తెలంగాణ ప్రత్యేకతలు. అయితే గత దశాబ్ద కాలంగా పర్యాటకాన్ని ఆకర్షించే ప్రయత్నాలు జరగలేదని కొత్త సర్కార్ గుర్తించింది. అందుకే పర్యాటక ప్రదేశాలను గుర్తించి నూతన పాలసీని తెరమీదకు తీసుకొచ్చింది. రాష్ట్రంలో 27 ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను గుర్తించిన పర్యాటక శాఖ యుద్ధ ప్రాతిపదికన 9ంటిని అభివృద్ధి చేయడానికి కార్యాచరణను రూపొందించింది. వికారాబాద్, సోమశీల, కాళేశ్వరం, నాగార్జునసాగర్, భద్రాచలం, వరంగల్, జోడేఘాట్, ఊట్నూరు, ఉషేగావ్, కేస్లాగూడ, వన్యప్రాణుల అభయారణ్యం, జలపాతాలు, ఎకో టూరిజం, చార్మినార్లో లాడ్ బజార్, మక్కా మసీద్, చౌమహల్లా ప్యాలెస్, సాలార్జంగ్ మ్యూజియం, నిజాం మ్యూజియం ప్రత్యేక పర్యాటక ప్రాంతాలుగా ఇప్పటికే గుర్తింపు పొందాయి. మిగతా వాటిని కూడా ఈ స్థాయిలో అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షించడం, పెట్టుబడులు పెట్టేవారికి అన్ని రకాల సదుపాయాలు కల్పించడం ప్రాధాన్యత అంశాలుగా రాష్ట్ర టూరిజం పాలసీ రూపుదిద్దుకుంది. ఈ రంగం ద్వారా దాదాపు 15,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం 3 లక్షల మందికి అదనపు ఉపాధి అవకాశాలను కల్పించాలని నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగానే పాలసీలో విధి విధానాలను, ప్రోత్సాహకాలను పొందుపరిచింది. దేశంలోని తొలి 5 పర్యాటక రాష్ట్రాల్లో తెలంగాణకు చోటు దక్కేలా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఈ నూతన పర్యాటక పాలసీ ఎంతగానో దోహదపడుతుందని చెబుతోంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ఆదాయంలో 10% మించిన ఆదాయం కేవలం టూరిజం నుంచే పొందేలా ప్రణాళికలను నూతన టూరిజం పాలసీలో పొందుపరిచారు. 2030 వరకు అంటే 5 ఏళ్ల పాటు అమలు చేసేలా ఈ టూరిజం ప్రణాళికను రూపొందించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో పర్యాటక ప్రాజెక్టులను ప్రారంభించే వారికి పలు రాయితీలు ఇస్తారు. అంతేకాదు పర్యాటక ప్రాజెక్టులు చేపట్టే వారికి ప్రభుత్వ భూములను లీజుకు ఇస్తారు. నూతన పాలసీ ప్రకారం ముఖ్యమైన పర్యాటక ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేసి మహిళలకు భద్రత కల్పిస్తారు. పర్యాటక పాలసీ కోసం తెలంగాణ టూరిజం పోర్టల్ను రూపొందిస్తోంది. ఆయా పర్యాటక ప్రాంతాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం, వసతి, భోజన, రవాణా సౌకర్యాలకు సంబంధించిన సదుపాయాలు కల్పించడం, ఈ వసతులకు సంబంధించిన సమాచారం ఒకే చోట అందుబాటులో ఉండేలా ఈ పోర్టల్ సిద్ధమవుతోంది. అంటే వన్ స్టాప్ ప్లాట్ఫామ్గా సేవలు అందించేలా తెలంగాణ పోర్టల్ రూపుదిద్దుకుంటోంది. ఈ పోర్టల్లో తెలంగాణ చరిత్రకు సంబంధించిన అంశాలను పొందుపరచడంతో పాటు పర్యాటక రంగంలో కొత్త పెట్టుబడులను ఆకర్షించేందుకు డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్లను వినియోగించనున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.